ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి జూన్ 15వ తేదీ ఆసుపత్రిలో గత 4 రోజుల నుంచి గర్భిణీ స్త్రీలు కాల్పుల కోసం వచ్చిన పలువురు గర్భిణీ స్త్రీలు ఆసుపత్రిలో తమకు వైద్యం అందించలేదని ఈ రోజు రేపు చేస్తామని తెలుపుకుంటున్నారు. సంగారెడ్డి ఆసుపత్రికి వెళ్తున్నామని కౌన్సిలర్లకు గర్భిణీ స్త్రీలు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో పలువురు కౌన్సిలర్లు ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. ఈ సమస్యపై కౌన్సిలర్లు అందుబాటులో ఉన్న వైద్యులతో మాట్లాడగా మత్తుమంది ఇచ్చే డాక్టర్ లేనందున ఆపరేషన్ చేయడం లేదని వారు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్లు జిల్లా వైద్యాధికారులకు ఫోన్ చేసి తక్షణమే గర్భిణీ స్త్రీలకు జహీరాబాద్ ఆసుపత్రిలోనే కాల్పులు చేయాలని, లేని యెడల ఆసుపత్రి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. స్పందించిన జిల్లా వైద్యాధికారులు తాత్కాలికంగా సదాశివపేట నుంచి మత్తు డాక్టర్ను జహీరాబాద్ ఆసుపత్రికి పిలిపించి శస్త్రచికిత్సలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్లు బేగం అబ్దుల్లా, నాయకులు యాకూబ్, మైపాల్ యాదవ్, గౌసుద్దీన్ గౌరీ, నామా రవికిరణ్, స్రవంతి మాట్లాడుతూ జహీరాబాద్ ఆసుపత్రిలో అన్ని విభాగాల డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను కోరడం జరిగింది. हॉस्पिटल एरिया हॉस्पिटल जरात का है, उसमें 2 डॉक्टरों को लीव पे किस वजह से दे रहे? इतनी लापरवाही, ये लापरवाही की वजह है ना। ये लापरवाही मत करो, लोगों से पेशेंटों से मत खेलो। जा जाके डिलीवरी पेशेंट से खेले तो आप लोग दारो दिख हो जाते हैं डॉक्टरों को। ये लीडर भी जो लीडरी कर रहे हैं, ये बाजू के हमारे राजगढ़ नरसिम्हा मिनिस्टर, हेल्थ मिनिस्टर साहब है, इनका इतना अच्छा नाम है, हमारे जहराबाद को लापरवाही कर रहे हैं। लापरवाही करने की वजह क्या, हमारे ऑपोजिशन एमएलए रहने की वजह से लापरवाही कर रहे हैं या कौन आप उनकी लापरवाही कर रहे हैं? ऐसा मिनिस्टर साहब आपसे गुजारिश करता हूँ कि जल्द से परमानेंट अनिश्चिया, फिर डॉक्टरों की भी लापरवाही बहुत हो रही है, आप मेहरबानी करके हमारे ఇక్కడ గత 3 రోజుల నుంచి డెలివరీస్ చేయట్లేదు, ఎనస్థీషియా డాక్టర్ లేరన్నట్టుగా వాళ్ళకు పేషెంట్స్కి చెప్పి సంగారెడ్డికి వెళ్ళమని చెప్తున్నారు. వాళ్ళు 3 రోజుల నుంచి డైలీ వస్తూ వెళ్తున్నారు, ఏదో ఒక టెస్టులు అని చెప్పేసి వాళ్ళకి సంగారెడ్డికి అని మళ్ళీ రేపు రండి, ఎల్లుండి రండి అని వారికి చెప్తున్నారు. ఇంత నిండు గర్భిణీలు రోజు రావడం చాలా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. డెలివరీస్ చేయమంటే, ఆపరేషన్స్ చేయమంటే ఇక్కడ ఎనస్థీషియా డాక్టర్ లేరని చెప్తున్నారు, ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్తున్నారు. తక్షణమే ఎనస్థీషియా డాక్టర్ని పిలిపించి వారికి ఆపరేషన్స్ జరిపించాలని కోరుకుంటున్నాను. అంత నిండు గర్భిణీలు 9 నెలలు నిండిన వారు ఇక్కడికి వెళ్ళమంటే ఎలా వెళ్తారు? సంగారెడ్డికి వెళ్ళమంటారు, పక్క ఊర్లలో నుండి వస్తున్నారు పేషెంట్స్ అందరూ, సంగారెడ్డికి వెళ్ళమంటున్నారంట, డాక్టర్స్ లేరని. ఇక్కడికి రోజు వాళ్ళు వచ్చి వెళ్తున్నారు, పేషెంట్స్ రోజు వచ్చి వెళ్తున్నారు. అడ్మిట్ చేసుకోమంటే అడ్మిట్ చేసుకోము, కావాలంటే మీరు సంగారెడ్డికి వెళ్ళండి అని చెప్తున్నారు. అనస్థీషియా డాక్టర్ని ఖచ్చితంగా ఇక్కడ